వైసీపీ నేతలు బరి తెగిస్తున్నారు. అనుకూలంగా వ్యవహరించకపోతే ఎదురు దాడికి సిద్ధమవుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో వైసీపీ నేతలు అరాచకానికి తెరలేపారు. చౌలూరు, తోమకుంట, గొలాపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. మంత్రి పర్యటనకు అవసరమైన జన సమీకరణకు వైసీపీ నేతలు నానా తంటాలు పడ్డారు. పారిశ్రామిక ప్రాంతాలకు సెలవు ప్రకటించాలని పట్టుబట్టారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులను సమావేశానికి తరలించాలని ఆర్డర్ వేశారు. తమ హెచ్చరికల్ని పట్టించుకొని గార్మెంట్స్ పరిశ్రమలపై వైసీపీ నేతలు కక్ష సాధించారు. ఆయా పరిశ్రమలకు వైసీపీ నేతలు పవర్ కట్ చేయించి కక్ష తీర్చుకున్నారు. వైసీపీ తీరుపై గార్మెంట్స్ పరిశ్రమల యజమానులు మండిపడుతున్నారు. వైసీపీ బెదిరింపులకు ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ దందాను పారిశ్రామికవేత్తలు ఎండగడుతున్నారు. వేరే దారి లేక జనరేటర్ల సాయంతో గార్మెంట్స్ పరిశ్రమలను వాటి యజమానులు నడుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గ పరిధిలోని అన్ని పంచాయతీకి సంబంధించిన సర్పంచులతో పాటు ఎంపీటీసీలు, ఇతర వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏదైతే ఈ రోజు పారిశ్రామిక వాడ సమీపంలో ఉన్న ప్రాంతాల్లో కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన కొనసాగుతుంది. సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో ఈ సమావేశాలకు గార్మెంట్స్ పరిశ్రమల నుంచి వచ్చే పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలను సమావేశాలకు పంపించాలంటూ కూడా పరిశ్రమ యజమానులపైన ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే పరిశ్రమకు సంబంధించిన యజమానులు మాత్రం తాము పరిశ్రమకు సెలవులు ఇచ్చి పంపించే పరిస్థితి ఉండదు, ఎవరైనా మీ పార్టీ కార్యక్రమాల పట్ల ఎవరైనా మద్దతుగా వచ్చినట్లయితే తాము ఎలాంటి అభ్యంతరం చెప్పమంటూ కూడా పరిశ్రమకు సంబంధించిన యజమానులు వైసీపీ నేతలకు స్పష్టం చేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఖచ్చితంగా ఏదైతే పారిశ్రామిక తూముకుంట పారిశ్రామిక వాడిలో ఉన్న పరిశ్రమలన్నింటికీ సెలవు ఇవ్వడంతో పాటు అక్కడ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా సమావేశాలకు పంపించాలంటూ వైసీపీ సమావేశాలకు పంపించాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే పరిశ్రమ యాజమాన్యాలు మాత్రం దీనిని పక్కన పెట్టేశారు. తాము ఇలాంటి పని చేయమంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మాట వినలేదన్న ఉద్దేశంతో వైసీపీ నేతలు ఏకంగా పరిశ్రమకు సంబంధించిన వేలాది మంది కార్మికులు పనిచేస్తున్న పరిశ్రమలకు పవర్ కట్ చేయించారు. దీనిపైన పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులతో పాటు పరిశ్రమల యజమానులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సమావేశాలకు కార్మికులను పంపకపోతే ఈ తరహాలో వ్యవహరిస్తారంటూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ తరహాలో వ్యవహరిస్తున్నారంటే భవిష్యత్తులో మరింతగా ఇబ్బందులు పెట్టే తరహాలో వైసీపీ నేతలు వ్యవహరించే ప్రమాదం ఉన్నట్టు కూడా పరిశ్రమ యాజమాన్యాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎవరైనా పార్టీ సమావేశాలకు ఇష్టపూర్వకంగా వచ్చినట్లయితే తాము ఎలాంటి అభ్యంతరం చెప్పమని స్పష్టం చేసినప్పటికీ ఈ తరహాలో బెదిరింపులు గురి చేయడం ఏంటి, పైగా పరిశ్రమలో పనిచేస్తున్న గార్మెంట్ పరిశ్రమలో మహిళలు, ఇతర పరిశ్రమలో కార్మికులు పనిచేస్తుంటారు, వారందరినీ పార్టీ సమావేశాలకు పంపించాలని హెచ్చరించడం ఏంటంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు పట్ల హిందూత్వంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలోనే మంత్రి పెద్దిరెడ్డి పర్యటన నేపథ్యంలో ఈ తరహాలో చర్యలు జరుగుతుండడం పట్ల పరిశ్రమ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.